ముగ్గురి అరెస్టుకు లైన్ క్లియర్, ఆందోళనలో జగన్. ఇదే ఐటమ్. నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, లిక్కర్ స్కామ్ కేసులో మరో ముగ్గురు కీలక నిందితుల అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగానే కనిపిస్తుంది. మద్యం స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి సహా మరికొందరిని సిట్ అరెస్ట్ చేసి విచారిస్తుంది. వారిచ్చిన వివరాలతో మరో విడత అరెస్టులకు రంగం కూడా సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా జగన్కు అత్యంత నమ్మకస్తులుగా పేరొందిన అధికారులు అరెస్టు కావచ్చిన టాక్ చాలా గట్టిగా వినిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే జగన్ టీంలోని కీలక వ్యక్తులకు హైకోర్టు, సుప్రీంకోర్టులు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఏ క్షణంలోనైనా ఆ ముగ్గురు అరెస్టు తప్పదనే వార్తలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో అప్పటి సీఎంఓ కార్యదర్శి అయిన ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, అలాగే జగన్ సతీమణి భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్పలు మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అరెస్టు నుంచి ఎలాంటి రక్షణ ఇవ్వలేమని తొలుత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు తేల్చి చెప్పేశాయి. ఈ నెల 7న ఏపీ హైకోర్టులో విచారణ ఉన్నందున జోక్యం చేసుకోబోమని ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధి, అధికారాల ప్రకారం కావాలంటే అరెస్టు కూడా చేసుకోవచ్చని, ఆ స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని జస్టిస్ పార్థివాలా తెలిపారు. హైకోర్టులో విచారణ ముగిసి ఆదేశాలు ఇచ్చిన తర్వాత తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వెంటనే సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని పిటిషనర్లకు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ పై సిట్ మరింత దూకు పెంచింది. ఈ కేసులో కింగ్ పిన్ గా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి అరెస్టుతో లిక్కర్ డొంకంతా కదులుతుంది. ఈ కేసులో లింకుగా ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి విచారించాలని భావిస్తుంది. ఇప్పటికే ఏసీబీ ఆదేశాలతో రాజ్ కసిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు బూనేటి చాణక్యలను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆ ఇద్దరిపైన ప్రశ్నల వర్షం కూడా కురిపిస్తున్నారు. తొలుత రాజ్ కసిరెడ్డిని, చాణక్యను విడివిడిగా విచారించిన అధికారులు వారు చెప్పిన వివరాలు ఆధారంగా ఇద్దరిని కలిపి మళ్లీ ప్రశ్నించారు. ముడుపులు వసూళ్లు వెనక ప్రధాన సూత్రధారు ఎవరు, అండ్ ఈ కుట్ర ఎవరి ఆదేశాలతో రూపకల్పన చేశారు, ముడుపు సొమ్ము వైట్లోకి మార్చేందుకు ఏ ఎత్తుగళ్లు అవలంబించారు అనే ప్రశ్నలను సిట్ అధికారులు వాళ్లపైన కురిపించారు. తొలుత విచారణకు సహకరించినప్పటికీ మద్యం కుంభకోణంలో అక్రమాలు, నిధుల మళ్లింపు అంతా కూడా జగన్ చెప్పినట్లే జరిగిపోయిందని రాజ్ కసిరెడ్డి చెప్పినట్లుగా తెలుస్తుంది. కసిరెడ్డికి ఈ నెల 8 వరకు అండ్ చాణక్యకు వచ్చేసి ఈ నెల 7 వరకు సిట్ కస్టడీ ఉంది. మరోవైపు స్కామ్ జరిగిన సమయంలో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలన్నీ రిజిస్టర్ శాఖకు, ఐజీకి లేఖలు ఇచ్చింది సిట్. ఏపీతో పాటు తెలంగాణ ఐజీ రిజిస్టర్లకు కూడా లేఖ రాసింది. కసిరెడ్డి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు సిట్ అధికారులు. మరోవైపు కసిరెడ్డి పిఏ పైలా దిలీప్ను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కసిరెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ దిలీప్ చూశాడని సిట్ గుర్తించింది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి అరెస్టు, సిట్ విచారణలో టెన్షన్ పడుతున్న జగన్కు మరో ముగ్గురు కీలక నిందితుల అరెస్టుకు లైన్ క్లియర్ కావడంతో మరింతగా ఆందోళన చెందుతున్నారట. మద్యం స్కామ్ కేసులో కీలక నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు జగన్పై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆషామాషిగా కాకుండా పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేయాలని పైనుంచి ఆదేశాలు ఉండడంతో అన్ని ఆధారాలను తీసుకున్న తరువాత కేసు నమోదు చేయనున్నట్టుగా తెలుస్తుంది. మద్యం కుంభకోణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుసంధంలోనే జరిగిందని, కుంభకోణంలో వసూలైన ముడుపులు కూడా చివరకు ఆయన వద్దకే చేరాయని తెలిసిపోయింది. ఈ మేరకు నంద్యాల కేంద్రంగా ఉన్న ఎస్పీవై ఆగ్రోస్ అధినేత సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సిట్ ఈ విషయాలను బయటపెట్టింది. కసిరెడ్డి మాదిరిగానే శ్రీధర్ రెడ్డి కూడా కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు. మద్యం తయారీదారుల నుంచి కమిషన్ల నిర్ణయం, వసూళ్లు, లంచం ఇవ్వని కంపెనీలను దూరం పెట్టడం, మద్యాన్ని తన కంపెనీకి తరలించి నాణ్యతలో మార్పులు చేయటం, ఇలా దాదాపు అన్ని కార్యకలాపాలు కూడా శ్రీధర్ నేతృత్వంలోనే జరిగాయి. జగన్ ఆదేశాలతోనే ఈ దందాకు తాము రూపకల్పన చేశామని, వ్యూహం రచించాక దాన్ని జగన్ ముందు పెట్టగా ఆయన అనుమతితోనే ఈ వ్యవహారాన్ని నిరాకంటకంగా నడిపించామని శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు జగన్ బ్యాచ్ కూడా అరెస్ట్ అయితే వైసీపీ అధినేతకు చిక్కులు తప్పవు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.